లైకతను విగ్రహ మంత్రశక్తులకు బలం మీరు పడగొట్టుము. సైతాన్ శక్తులకు ప్రభావం యేసునామములో గర్దించి నీ గొప్ప జయం చేత నన్ను మమ్మల్ని నింపి మీరే దేవా తల్లి రాత్రికాల సమయంలో నాకు మాకు కావాల్సిన వాక్యము కూడా అందింపచేయండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము నాకు మాకు మీరు దయచేసి బలపరిచి దేవా నా తండ్రి నాతోటి దేవా మీరు దేవా ఉండండి ప్రభా. దేవా తండ్రి నీ శక్తి నాకు దయచేయండి. దేవా నీ బలం నాకు దయచేయండి. ప్రార్థనాత్మ చేత మమ్మల్ని నింపి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. పాటలు మూసుకోండి. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి 45వ పాట పాడుకుందాం. ఉన్నత దేవుడు నీతో నుండగా దిగిలెందుకే మనసా. ఉన్నత దేవుడు నీతో నుండగా దిగులెందుకే మనసా. ఉన్నత దేవుడు నీతో నుండగా దిగులెందుకే. ఎంతో మంచివాడు, శక్తి సంపన్నుడు, మేళకు కొదువలేదే. ఎంతో మంచివాడు, శక్తి సంపన్నుడు, మేళకు కొదువలేదే. ఉన్నత దేవుడు నీతో నుండగా దిగులెందుకే మనసా. పాపిగా నున్న నిన్ను పరిశుద్ధ పరచెనుగా. లేమిలోనున్న నిన్ను తన దయతో లేపెనుగా. పాపిగా నున్న నిన్ను పరిశుద్ధ పరచెనుగా. లేమిలోనున్న నిన్ను ఉన్నత దేవుడు నీతో నుండగా దిగులెందుకే మనసా. ఆనాడు మొర్రపెట్టినా ఆ హన్నా ప్రధాన వినెను. అనాథగా నుండిన హాగరును దాచెను. ఆనాడు మొర్రపెట్టిన ఆ హన్నా ప్రధాన వినెను. అనాథగా నుండిన హాగరును దాచెను. ఉన్నత దేవుడు నీతో నుండగా దిగులెందుకే మనసా. ఉన్నత దేవుడు నీతో నుండగా దిగులెందుకే మనసా. యేసుని ముందు నడిస్తే ఆ యోర్దాను దాటగలవో. విశ్వాసం నీకుంటే ఆ ఎరికోనే కోల్చగలవో.
దాటగలవో యేసుని ముందు నడిస్తే ఆ యోర్దాను దాటగలవో విశ్వాసం నీకుంటే ఆ ఎరికోని కొల్చగలవో ఉన్నత దేవుడు నీతో నుండగా దిగులెందుకే మనసా ఉన్నత దేవుడు నీతో నుండగా దిగులెందుకే మనసా ఎంతో మంచివాడు శక్తి సంపన్నుడు మేలకు కదవలేదే ఎంతో మంచివాడు శక్తి సంపన్నుడు మేలకు కదవలేదే ఉన్నత దేవుడు నీతో నుండగా దిగులెందుకే మనసా ఉన్నత దేవుడు నీతో నుండగా దిగులెందుకే మనసా. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, నాతో మొత్తం మీరు మాట్లాడము. నీ సన్నిధి నాకు మాకు దయచేయండి. నీ వాక్యము సజీవం గలది, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడగల నీ ఖడ్గము మాతో ఉండేట కృప దయచేసి బలపరచుము. పరిశుద్ధ నిలవలసిన స్థలములో దేవా నిలబడి వాక్యం బోధించే అర్హత యోగ్యత నాకు లేదు ప్రభా. నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ వందనములు. లైవ్లో వాక్యం వింటున్న సంఘస్థులకు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి చూద్దాం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించుదును. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. సరిపోతుంది. ప్రభువైన యెహోవా దేవుడు స్త్రీతో పురుషునితో
ఒక ఆశీర్వాద వచనము చెప్పిన తర్వాత దేవుడు వారు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తెలిసి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము అతనికి చేతునని ప్రభు ఆదాములో నుంచి అవ్వను కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్న లేఖన భాగం ఏంటంటే, మరియు ఆయన స్త్రీతో నీ ప్రసవ వేదన నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించెదను. ఆత్మీయ కోణంలో ఈ మాటలను మనం పరిశీలన చేద్దాం. భూప్రపంచంలో పురుషుడి కన్నా మొట్టమొదటిగా ప్రభు దగ్గర నుంచి శాపం ఎవరు తీసుకున్నారంటే స్త్రీ తీసుకుంది. భూజంతువుల్లో సర్పము తీసుకుంది. ఎందుకంటే సర్పము స్త్రీని మోసం చేసింది. స్త్రీ మోసపోయింది కాక తన భర్త కూడా ఆ మోసపూరితమైన మాటలు చెప్పుట ద్వారాగా భర్త కూడా మోసపోయాడు. కనుక సర్పము తెలిసి తప్పు చేస్తే ఆదాము అవ్వ కూడా తెలిసే తప్పు చేశారు. ఎందుకంటే తెలియదు అని అంటాక లేదు. వాక్యము చెప్తున్న మాట ఏంటంటే, తెలియదని అంటాక ఎందుకు లేదంటే ప్రభు అన్నాడు, మేలయనగా మీరు వాటి తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతారు అని దేవుడు చెప్పాడు. చనిపోతారని దేవుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం తెలుసుకోవలసింది ఏంటంటే, మరణం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి శరీర సంబంధమైన మరణము, రెండోది ఆత్మ సంబంధమైన మరణము. ఇక్కడ వీళ్ళు శరీర సంబంధమైన మరణము గురించిన హెచ్చరిక పొందారు. తర్వాత దేవుడు ఆదామును అవ్వని ఆత్మ సంబంధముగా చర్మపు చొక్కాయిలు వారికి తొడిగించడం ద్వారాగా, రక్తము చిందించబట్ట ద్వారాగా వారికి పాప విమోచన కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆత్మ సంబంధముగా నేటి దినాల్లో శరీర సంబంధమైన మరణము మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఏ దేవుడిని ఆరాధించినా ఆఖరికి శరీర సంబంధమైన మరణం అనేది తథ్యం. అది ఆదాము అవ్వ వల్ల భూప్రపంచం అంతటికి సంక్రమించింది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మరణము కూడా ఉంది. ఆత్మ సంబంధమైన మరణం అంటే మనందరికీ తెలుసు. ఎవరైనాను పాపము చేసి దేవుడిచ్చిన ఆజ్ఞలను నెరవేర్చకుండా, దేవుడిచ్చిన మాటలను త్రోసిపుచ్చి, దేవుడిచ్చిన ఆజ్ఞలను మీరి లోక సంబంధముగా జీవించి ఇతరులకు హాని కలిగించి, ఇతరులకు ఇబ్బంది పెట్టో, లేకపోతే మనకు మనమే ఇతరులకు శ్రేయోభిలాషిగా లేకపోతే ప్రేమగా లేకపోతే, ఎందుకంటే బైబిల్ కట్టబడింది ప్రేమ యొక్క పునాది మీద. ప్రేమ పునాది అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమ లేకపోతే ఈ లోకముకి పునాదే లేదు. దేవుడు లోకమును ప్రేమించకపోతే నరునికి భూమి మీద ఉనికే ఉండదు. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తన ఒకగానొక కుమారుడు, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. విశ్వసించు ప్రతి వాడును నశించకుండా, అంటే మరణములోనికి నరకములోనికి వెళ్లకుండా
క్రీస్తు ప్రభువాన్ని మనకు అనుగ్రహించాడు, బాగానే ఉంది. కానీ ఈ రెండవ మరణము చూడకుండా ఉండాలి అని లోకంలో అనేక మంది అనేక యజ్ఞాలు, ఇతిహాసాలు, పురాణాలు, లేకపోతే తత్వజ్ఞానం ఇవన్నీ చదువుతూ ఉన్నారు. కానీ బైబిల్ ఎక్కడా కూడా వాటి గురించి చెప్పలేదు. ఎలాగున్నా మంచిగా ఉంటే సరిపోదని చెప్పలేదు. నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు ప్రవేశింపడు. ఎవరు ఈ మాట చెప్పలేదు. ఏ మత గ్రంథంలో కూడా, ఏ లోకములో ఉన్నా, ఈ దేశంలో అనేక వేల కొలది మతములు ఉన్నాయి. ఆ మతస్థులు ఎవరు కూడా ఈ మాట చెప్పలేదు. నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు ప్రవేశింపలేడు. కనుక ప్రవేశించాలి అంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకాన్ని పంపించాడు. ఎందుకు పంపించాడంట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్టు ఆయనను మనకు అనుగ్రహించెను. స్పష్టంగా ఉంది, దీంట్లో ఏమి తేడా లేదు. అయితే ఆదాము హవ్వ ఈ లోక సంబంధమైన, భూలోక సంబంధమైన మరణం మాత్రమే చూశారు. వారు చేసిన పాపమునకు కష్టం అనుభవించారు. వారు చేసిన దోషమునకు ఇబ్బంది పడ్డారు. వారు చేసిన దానికి సిగ్గుపడ్డారు. పడ్డారా లేదా? సిగ్గుపడ్డారు. ప్రభు అయిన యేసు యొక్క, ప్రభు అయిన దేవుని యొక్క స్వరము తోటలో విన్నప్పుడు, ప్రభువా మేము దిగంబరులుగా, మేము దిగంబరులుగా ఉంటిమి గనుక భయపడి మేమేం చేసామంట? దాక్కున్నాము. దిగంబరత్వం ఒక భయమును కలుగు చేస్తా ఉంది. ఆదాము నువ్వెక్కడున్నావు? ఆదాము నువ్వెక్కడున్నావు? 8వ వచనము, 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూట ఆదాము తన భార్య తోటలో సంచరించుచున్న దేవుడనే యెహోవా స్వరం విని దేవుడనే యెహోవా ఎదురుకి రాకుండా చెట్ల తోట మధ్యను దాక్కొనగా దేవుడనే యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావు అని. అందుకు అతడు, నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరుగా నుండి కనుక భయపడి దాక్కుంటున్నా. నేను సంచరిస్తా ఉన్నప్పుడు చూడండి, దేవుడైన యెహోవా తోట మధ్యలో సంచరిస్తూ ఉన్నప్పుడు దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కొనగా. దాక్కోగలమా? ఒక ఇల్లు ఉంది, ఇంటిలోని ఏ గది ఎక్కడుంది, ఏది రహస్యమైన స్థలమో తండ్రికి తల్లికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంట్లో దాక్కోవాలంటే తల్లిదండ్రులను మనం ఎక్కడ కూడా కప్పి పుచ్చలేము. ఇంటిలో ప్రతి ప్రదేశము తల్లిదండ్రులకు తెలుసు. లోకము కూడా ఆయన సృష్టి కనుక ఎక్కడేముందో ఆయనకు తెలుసు. ఎక్కడ దాక్కున్నాను, అందుకే దావీదు అంటాడు, నేను భూగర్భములో ఉన్నాను, అక్కడను నీవు ఉన్నావు. ఎక్కడ మొర్ర పెట్టినా దేవుడు ఆలకిస్తాడు. ఎక్కడ మనం దాక్కున్న దేవుడు చూస్తాడు. కనుక ఆదాముని దేవుడు పిలిచాడు, ఆదాము నువ్వెక్కడ ఉన్నావు? ఆదాము అన్నాడు, దాక్కున్నాను బ్రవ్వా, భయపేస్తుంది నీ దగ్గర రావడానికి. ఎందుకు భయము? దిగంబరిగా ఉన్నాను. దిగంబరిగా ఉన్నందుకు వాళ్ళు సిగ్గుపడ్డారు. దేవుని ఎదురుకు రావడానికి భయపడ్డారు. ఒక పాపము చేసినప్పుడు ప్రతి పాపము ఎక్కడికి దారి చేస్తుంది అంటే సిగ్గునకు దారి చేస్తుంది తెలియకుండానే. కొన్నిసార్లు నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్కి, కోర్టుకి, పోలీస్ స్టేషన్కి తరలిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ముఖములకు ఒక నల్లటి గుడ్డ ఇక్కడ వరకు, పేక వరకు పెడతారు. ఎందుకు ఇలా పెట్టారంటే ముఖము చూపించకుండా. ఎందువల్లంటే సిగ్గేస్తుంది.
మరి పాపము చేస్తున్నప్పుడు ఆ సిగ్గు వాళ్ళకి అనిపించలేదా? పాపము చేస్తున్నప్పుడు వాళ్ళకి అయ్యో ఈ పాపము నాకు ఈ శిక్ష ఉంది. చట్టంలో కూడా ఏ ప్రతి ఒక్కరికి తెలుసు, హత్య చేస్తే మనకు శిక్ష ఉంటుంది, దొంగతనం చేసే శిక్ష ఉంటుంది, మోసము చేసే శిక్ష ఉంటుంది, భార్యని భర్త హింసిస్తే శిక్ష ఉంటుంది, త్రాగి వాహనము నడిపితే శిక్ష ఉంటుంది, ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తే ఎదరు చక్రంలో పడితే శిక్ష ఉంటుంది. ఇలా రకరకాలన్నీ చట్టము దాదాపుగా అందరికీ తెలుసు. ఎవరైనా తెలియక చేస్తే దానికి ఏదో కొంత భిక్ష పెడతారు. వాది కూడా 18 సంవత్సరములు నిండిన వారికి మాత్రమే. 18 సంవత్సరం నిండిన ప్రతి ఒక్కడు కూడా లోకములోని చట్టము, దాని యొక్క రూల్స్, దాని రెగ్యులేషన్స్ అందరూ తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నాకు తెలియదనడానికి లేదు. అలాగే లోకములో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా బైబిల్ని తెలుసుకోవాలి. నాకు తెలియదంటకు లేదు. ప్రపంచంలో, భూప్రపంచంలో అత్యధికంగా ముద్రించబడుచు అమ్ముడవుతున్న పుస్తకము ఏదైనా ఉందంటే అది కేవలం బైబిల్ ఒక్కటి మాత్రమే. ముద్రించబడుతుంది, అమ్ముడవుతా ఉంది. రెండవదిగా ఉచితంగా అనేకమైన ప్రతులు, అనేకమైన బైబిల్స్ పేదవారికి గిడియోన్ బైబిల్స్ వారు అందించడం జరుగుతుంది. వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టి. కనుక లోకములో ఏ మనుష్యుడు కూడా యేసుక్రీస్తు గురించి తెలియదు అని చెప్పే ఆ దినము ఉండకుండా ఉన్నంత వరకు దేవుని రాకడ ఈ లోకంలోనికి రాదు. దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే మొదటి కారణం ఏంటంటే ఇంకా కొన్ని ప్రాంతముల్లో, ఇంకా కొన్ని మారుమూల ప్రాంతంలో ఇంకా నాగరికత లేని వారు కొన్ని ప్రాంతాలకు వెళ్తే బట్టలు కూడా వేసుకోరు. ఇంకా మన దేశంలో కూడా కొన్ని ప్రాంతంలో బట్టలు లేకుండా కాల్వ వారున, నదీ వారున, చెట్లలోని ఒక మృగముల వలె, జంతువుల వలె జీవించే వాళ్ళు ఉన్నారు. అన్సివిలైజ్డ్ పీపుల్ అంటారు, అనాగరికత మనుష్యులు. అలాంటి వారు ఇంకా ప్రభువుని తెలుసుకోలేదు కనుక దేవుని రాకడ ఆలస్యం అవుతుంది. దాదాపుగా వాక్యము అన్ని దిక్కులకి వెళ్ళిపోయింది. బైబిల్ అంటే పట్టుకుంటే తెలుస్తుంది కనుక దేవుడి సువార్తను టీవీ ద్వారా ఇళ్లలోనికి తీసుకొచ్చాడు. రెండవదిగా ఇంట్లో టీవీ పెట్టి ప్రసంగం పెట్టుకుని ఇంటి వారందరూ వింటారు కనుక రహస్యముగా కూడా వాక్యం వినడానికి దేవుడు అరిచేతిలోనికి సెల్ ఫోన్ ద్వారా సువార్తను తీసుకొచ్చాడు. ఇప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేసి అందరికి వినబడుతుందంటే వినబడుతుంది, కానీ చెవులో ఎవరికి వినబడకుండా కూడా పెట్టుకోవడానికి ఉంది. చెవులో మనం ఇయర్ ఫోన్స్ కానీ బ్లూటూత్ ద్వారాగా ఆ సిస్టమ్ను పెట్టుకుంటే మనం వింటున్నామో లేకపోతే మనుషులతో మాట్లాడడం ఎవరికి తెలియదు. కనుక రహస్యముగా కూడా దేవుని సువార్తను వినడానికి దేవుడు ఈ సెల్ ఫోన్ కూడా ఒక సాధనముగా భూప్రపంచంలోని వినియోగిస్తూ ఉన్నాడు. ఈ టెక్నాలజీ ఎందుకు వచ్చిందని మనం అనుకోవచ్చు. ఇంతకుముందు టీవీ ఉంటే పిల్లలు టీవీ ముందే ఉంటున్నారు, టీవీ లేకపోతే బాగుండు అనుకున్నారు. కానీ టీవీ గురించి కూడా దేవుడు ప్రకటన గ్రంథంలో తేటగా రాయించాడు. కనుక టీవీ పోయింది. ఇప్పుడు టీవీ ముందు ఎవరు కూడా దాదాపుగా ప్రపంచంలో 100 మంది ఉంటే 10 మంది కూర్చుంటారేమో టీవీ ముందు. మిగతా 90 మంది కూడా సెల్ ఫోన్లోనే ఉంటారు. సెల్ ఫోన్లో ఎవరేమి చేస్తున్నారో పక్క వ్యక్తి కూడా తెలియకపోవచ్చు. కొన్నిసార్లు వినేది తెలియకపోవచ్చు, అవతల వాళ్ళు ఎవరు మాట్లాడారో తెలియకుండా చేసుకోవచ్చు. కనుక నాకు స్వార్థ వినడానికి యోగ్యత లేదు, నా భర్త స్వార్థకు అంగీకరించడు, నా భార్య స్వార్థకు అంగీకరించదు, నా ఇంట్లో వాళ్ళు దేవుని నమ్ముకోవడం లేదు, వాళ్ళ బట్టి నేను స్వార్థ వినడానికి లేదు అని చెప్పడానికి ఎవరికి అవకాశము లేదు. చెడ్డ కార్యములు చూడడానికి,
అక్రమ సంబంధం పెట్టుకోవడానికి సెల్ ఫోన్ వాడుతున్నారు. ఎదుటివాడు చేసిన తప్పు ఇంకొక మనిషికి తెలియకుండా సెల్ ఫోన్ అన్నీ చేస్తున్నారు. మరి మంచి కార్యము వినడానికి, అయ్యో నా ఇంట్లో ఇంకా మా అమ్మ నాన్న నమ్ముకోలేదని, నా భర్త నమ్ముకోలేదు, నా భార్య నమ్ముకోవట్లేదండి, నా బిడ్డలు నమ్ముకోవట్లేదని చెప్పడానికి లేదు. రహస్యమందు చూసు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు కనుక నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు నీ దేవునికి మొర్రపెట్టుము. అంటే ఆయన బహిరంగ ప్రార్థనే కాదు, రహస్య ప్రార్థనకు కూడా ఆయన జవాబిచ్చే దేవుడు. రహస్యముగా ఆరాధించే వారికి కూడా ఆయన జవాబిచ్చే దేవుడు. వారికి కూడా రక్షణ ఉందని బైబిల్లో దేవుడు తేటగా దాన్ని విశదపరిచాడు. నీ దేవుడు రహస్యమందున్నాడు గనుక రహస్యమందు చూచి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే బహిరంగంగానే క్రైస్తవులకు అవసరం లేదు. ఎందుకంటే అనేక ప్రాంతాలు మనకంటే బహిరంగంగా మనం ప్రార్థన చేసుకోవడానికి వెసులుబాటు ఉన్నది, వీలు ఉంది, మనకి ఇబ్బందులు లేవు, హింసలు లేవు. కొన్ని ప్రాంతంలో సువార్త బహిరంగ సువార్త లేదు. అలాంటి వారి కోసం దేవుడు అన్నాడు, రహస్యమందు చూసును దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక సువార్త విరివిగా అంటే ఎక్కువగా విత్తబడుతూ ఉంది, వింటా ఉన్నాము. ఇక్కడ వాక్యం మనం పరిశీలించినట్లయితే సువార్త వారితోటి ఏదో నాకులాంటి బోధకుడు వెళ్ళి ఆదామావికి సువార్త చేయలేదు. ఏదో టీవీ ప్రసంగికులో లేకపోతే యూట్యూబ్ ప్రసంగికులు వెళ్ళి సువార్త చేయలేదు. దేవుని కుమారుడు వెళ్ళి వాళ్ళకు సువార్త చేయలేదు. సాక్షాత్తు దేవుడే వారికి సువార్త చేశాడు. అమ్మా బాబు, మీరు ఈ తోట చెట్లో ప్రతి వృక్ష ఫలము నిశ్చయముగా తినవచ్చు, ఏం కాదు. ఏ పండు తిన్నా మీకు విరోచనాలు పట్టుకో, ఎన్ని తిన్నా మీ కడుపుకి ఏమీ కాదు. కానీ మధ్యలో ఒక తోట చెట్టు ఫలం ఉన్నది, ఒక తోట చెట్టు ఫలం ఉన్నది. ఆ చెట్టు ఫలము తిన్నప్పుడు నిశ్చయముగా మీరు చచ్చిపోతారు. మీరు పైనాపిల్ తిన్నారా ఏం కాదు, మామిడి పళ్ళు తిన్నారా ఏమి కాదు. మనకి ఇప్పుడు అన్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే దేవుడిచ్చిన స్వేచ్ఛను ఆదాము అవ్వ దుర్వినియోగం చేసుకున్నారు కనుక ఏది మితముగా తిన్నా మనకి లోపల జీర్ణ వ్యవస్థకి ఏదో ఒక అనారోగ్యము వచ్చేస్తుంది. మామిడి పళ్ళు బాగా ఇష్టం అనుకోండి, ఎక్కువ తింటే ఏమవుతుంది, విరోచనాలు అవుతాయి. ఇంకా ఎక్కువ తింటే ఆ సీజన్ వెళ్ళిపోయి ఈ సీజన్ వచ్చేసరికి ఒంట్ల మీద సెగ్గెడ్లు, రక్తపు గెడ్లు వస్తాయి వేడి కొంతమందికి. కనుక ఏది మితముగా తిన్నా అరాయించుకోలేము. ఒకవేళ అరాయించుకున్నా ఏదో ఒక రకమైన ఇబ్బంది పడుతూ ఉన్నాం. మనకి ఇష్టమైన ఆహారము తృప్తిగా తినడానికి మనుషుడికి దేవుడు ఆ స్వేచ్ఛను ఆదాము అవ్వతోటే కట్ చేశాడు. అంతకుముందు వాళ్ళకి అదేమీ ఇబ్బంది లేదు. అంతకుముందు దేవుడు ఇట్లా షరతు ఒకటి, మధ్యలో చెట్టు ఫలం మాత్రమే తినకూడదు, వీటిలో ప్రతి వృక్ష ఫలము మీరు నిశ్చయముగా మీరు తినవచ్చును. 2వ అధ్యాయము 16వ వచనము, 2:16 మీరు మరియు దేవుడని యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. నిరభ్యంతరం, అభ్యంతరం ఏమీ లేదు. ఏ వృక్ష ఫలమైనా తినొచ్చు. ఆ రోజులో వాళ్ళకు వంట లేదు, అన్నం వండుకోవాలి, కూర వండుకోవాలి, నూనె తేవాలి, ఏమీ లేదు. చక్క అడవిలోని జంతువులు ఎలాగ రోజుకు ఒక ఫలము. ఇప్పుడు మనం తినే ఆహారం అంతా చెడిపోయిన ఆహారం తింటా ఉన్నాం. మనకు కొన్ని పళ్ళు ఇక్కడ దొరకవు కనుక ఏ కొండందరో తూనో నర్సీపట్నం వెళ్ళి ఇంకా దూర ప్రాంతం వెళ్ళి తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటాం. అవునా కదా? తాజా అని అంటారా? ఫ్రెష్ కాదు కదా? కాదు. తాజా అనే దానికి అర్థమే లేదు. సరే ఏదో కూర వండుకుంటాము, అది మిగిలితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతాం, మళ్ళీ తెల్లారి అది వేడి చేసుకుని అదే తింటాం. దేంటిలో కూడా తాజాదనం లేదు. కానీ ఆదామావుకు అలాగ లేదు. ఏది కావాలితే అది తినడము,
తృప్తిగా ఉండము. సాయంకాలం అయ్యేసరికి ప్రభుతో వాళ్ళు సంభాషించడము, ఆడుకోవడము, సంతోషంగా గడిచిన దినములోని చేయకూడని పని ఒకటి చేశారు. వాళ్ళు చేసిన దాంట్లో ఒక మర్మం ఏంటంటే, ఆ వృక్ష ఫలములో కొన్ని ఏం చేసిందంట స్త్రీ కోసుకుని ఎవరికి ఇచ్చింది? ఆ వృక్షఫలం ఎండిపోతుందా? ఎండదు కదా. కోసుకోగలిగితే ఒకటే తినొచ్చు, చెరుకు ఒక 2 తినొచ్చు కావాలితే. కానీ కొన్ని ఫలములు కోసుకుందంటే అప్పటి నుంచే నిల్వ చేయడం వాళ్ళకి ఆరంభమైపోయింది. అప్పటి నుంచే ప్రిజర్వ్ చేసుకోవడము, నిల్వ చేసుకోవడం. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఎలా పెట్టుకుంటామో అలాగా కొన్ని ఫలములు కోసుకొని తిని తనకితో పాటు తన భర్తకి వాటిని కొన్ని ఇచ్చింది. అన్నీ తిన్నారా లేదో తెలీదు, అన్నీ తినుండ్రు దాదాపుగా. కొన్ని వృక్ష ఫలములు వాళ్ళు కోసుకోవాల్సిన అవసరం లేదు. ఈవేళ తిన్న వాళ్ళు రేపు కూడా తినడానికి ఆ వృక్షము చెట్టు ఎప్పటి నుంచో అక్కడ ఉంది. వాళ్ళ తప్ప అవి తినేవాళ్ళు ఎవరో లేరు, వాళ్ళ తప్ప వాటిని భుజించే వాళ్ళు ఎవరో లేరు. అయినప్పటికీ వారు చేస్తుంది తప్పు కనుక దాని వృక్ష ఫలంలో కొన్ని కోసుకొని లోపల ఎక్కడ పెట్టుకున్నారో, ఏ పొదలో పెట్టుకున్నారో తెలియదు, కానీ వాటిని ఉంచుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవదూతల వల్ల అవ్వాలి. అవునా కదా? సైతాన్ చెప్పిన పాఠం ఏంటి? సైతాన్ చెప్పిన సువార్త ఏంటంటే, నిశ్చయముగా మీరు చనిపోరు, ఏలయనగా మీరు వీటిని తినదినమున మీ కళ్ళు తెరవబడినని మీరు దేవదూతల వలె ఉంటారు. కన్నులు తెరవబడాలి. ఆ మాట సర్పము 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం, అందుకు సర్పం మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటి తినదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెట్లు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. దేవతల యొక్క స్థానము తీసుకోవాలనుకుంటున్నారు ఎవరు? ఆదాము అవ్వ. అంటే మేము పూజించబడాలి. ఈ మాటలు ఎవరు చెప్పారు? సర్పం చెప్పింది. ఇప్పుడు నిజంగా బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే సర్పం చెప్పాలి, నువ్వు తిని నువ్వే దేవత అవ్వచ్చు కదా. అవునా కాదు? చెప్పండి. ఈ పండ్లు తిని నువ్వే దేవత అవ్వచ్చు కదా, మాకెందుకు అని అనొచ్చు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచికలు, లేక పంచాంగము, వీళ్ళందరూ చెప్పేవాళ్ళు ఏం చేస్తారు? మనకన్నీ చెప్తారు, కానీ వాళ్ళు చేస్తారా? చేయరు. దాంట్లో సత్యము లేదని వాళ్ళకి తెలుసు. మనం వెళ్ళి వాళ్ళేమో చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చూసిన ఆపస్కమే వాళ్ళ దగ్గర ఉంటుంది. అందులో ఏ సత్యము లేదన్న విషయం వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. మనకి నిజంగా బుద్ధి ఉంటే మమ్మల్ని నువ్వు ఈ యొక్క అజ్ఞము చేస్తే, నీవు ఈ యొక్క కార్యక్రమం చేస్తే నువ్వు పెద్దవాడు అయిపోతావు. ఇటీవల ఒక ఆమె నా వాక్యం విని ఫోన్ చేసి ఫోన్లో నాకు చెప్తా ఉన్నది ఆవిడ, అయ్యా మీది ఎక్కడండి? నేను ఫలానా ప్రాంతము. బాగానే ఉంది. అయితే ఎందుకు వచ్చారు మా ప్రాంతం అంటే ఆమె చెప్పింది, నేను ఏదో కొంచెము శరీర సంబంధంగా ఇబ్బంది పడుతూ ఉంటే, ఇంట్లో కొన్ని గృహంలో కారణాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే, మా ఇంటిలో వాళ్ళు మీ ప్రాంతంలో ఒక ఆయన దగ్గర తీసుకువెళ్ళారు. ఎక్కడ తీసుకెళ్లారు? ఒక జ్యోతిష్కుడి దగ్గరకో, ఒక పురోహితుడి దగ్గరకో, ఏమో తెలియదు కానీ తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, తీసుకెళ్ళిన ఆ మనుషులను బయటికి వెళ్ళమని ఈమెతో ఒంటరిగా మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా అమ్మా, నీది మంచి జాతకం ఉంది కనుక నీకులాంటి వారు నేను కొన్ని పూజలు చేస్తాను, ఆ పూజలో కూర్చుంటే నీకు అమితమైన శక్తులు కూడా వస్తాయి. ఆ పూజలో కూర్చో,
నేను ఆ పూజలో కూర్చుని అమితమైన శక్తులు నీకు కలుగుతాయి. అంత మాత్రమే కాదు, నీకు అమితమైన శక్తులు కావాలి అంటే నీవు నాతోటి అక్రమమైన సంబంధంలో ఉండాలి. ఈమె ప్రతిదానికి సరే సరే అని చెప్పింది. సరే సరే అని చెప్పి, మరి నేను ఇంటి దగ్గర కొంత డబ్బులు అయితే తీసుకుని రావాలా అంటే ఆయన మాటిమాటికి ఫోన్ చేసిన తర్వాత ఆమె చెప్పిందంట, కొన్ని దినములు అయిన తర్వాత, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. నీకు ఇలాంటి అమితమైన నీ జీవితంలో నువ్వు ఎప్పటి నుంచో ఈ వృత్తిలో ఉన్నావు, నీకు ఇలాంటి విస్తృతమైన శక్తులు ఇచ్చే నాకు లాంటి జాతకం వాళ్ళు ఇప్పటివరకు నీకు ఎవరు తగలలేదా? తగిలితే వాళ్ళని చూసుకుని వాళ్ళతో ఆ విధంగా ఉండని ఫోన్ పెట్టేస్తే మళ్ళీ ఇంకెప్పుడు అతను ఫోను చేయలేదు. అనేక మంది ఇలాగ బాధించబడేవారు ఉన్నారు. అనేక మంది ఇలాంటి కథలు చెప్పినప్పుడు, అయ్యో ప్రభా, మోసపోయిన వారు అనేక మంది ఉంటున్నారు కదా. అమితమైన ఈ జాతకాన్ని బట్టి నీకు అమితమైన శక్తులు వస్తాయి. నీ యొక్క చరిత్రే మారిపోతుంది, నీ యొక్క ఇదే మారిపోతుంది. చూడండి ప్రియమైన దేవుని సంగమా, లోకములోని గురువులుగా పూజించబడదు వారుగా పిలువబడుతున్న అనేక మంది మనం చూస్తున్నప్పుడు జీవిత పాఠములు వారి సత్యం వారిలో లేదు. అదే ఆదామును అవ్వను జాతకం చెప్పింది. ఎవరు సర్పము. ఈ జాతకం చెప్పే వాళ్ళందరూ కూడా సర్ప సంతానము. ఈ యొక్క పురోహితులు లేకపోతే వీళ్ళు చెప్పే వీళ్ళందరూ సర్ప సంతానం అని ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో ఏ మనిషిని బాగు చేసినట్టుగా ఎక్కడా లేదు. సర్పము కూడా మోసము చేసి జాతకం చెప్పింది, పండు తిను, మీరు వీటిని తిన్న దినమందు నిశ్చయముగా మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల వలె అయిపోతారు, అమితమైన శక్తులు మీకు వచ్చేస్తాయి. ఇంక మీరు దేవుని కంట్రోల్లో ఉన్న అవసరం లేదు, మీరే దేవుళ్ళు అయిపోతారు, మిమ్మల్ని మనుషులు పూజిస్తారు, దేవతల వలె అవుతారు అని చెప్పింది మాట. చూడండి ఎంత భయంకరమైనది. ఆ దినమున మీరు మీ కన్నులు తెరవబడిన మీ మనుషులు వారి వలె దేవతల వలె ఉందుదురు, దేవతల వలె అయిపోతారు. అనగానే వీళ్ళకి ఆశ కలిగింది. స్వార్థ వినలేదా? విన్నారు. వాక్యం వినలేదా? విన్నారు. వాక్యం విన్నారు కానీ వాక్యం మీద వాళ్ళకి ఆసక్తి లేదు. ఈ దినంలో క్రైస్తవులు కూడా అంతే. పురోహితుడు, జ్యోతిష్కులు, రకరకమైన మనుషుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏమీ మనకు విడుదల ఇవ్వలేరు. ఎవరు మనకు విడుదల ఇవ్వలేరు. వాస్తులు చెప్పే వాళ్ళు కూడా విడుదల ఇవ్వలేరు. ఈ పక్కన కట్టుకో, ఆ పక్కన కట్టుకో, ఇంత 2 అంగుళాలు కొంచెం తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి, ఆగ్నేయము, ఈశాన్యము, నైరుతి, రకరకమైన ఇంకొక 4 దిక్కులు ఎక్కడి నుంచో మొత్తానికి పట్టుకొని వచ్చారు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర కాకుండా ఇంకొక 4 దిక్కులు తీసుకొచ్చారు. ఇక్కడ కూడా దేవతలు అనబడే వారు అప్పటి వరకు ఎవరూ లేరు ప్రపంచంలో. సైతానుడు దేవతలనే పేరును మొట్టమొదటిగా బైబిల్ ఉపయోగిస్తుంది. అప్పుడే జ్యోతిష్కము చెప్పినట్లుగా చెప్పాడు, లోకంలోని పురోహితుడిగా చెప్పినట్లుగా చెప్పాడు, లోకంలోని ఇంకా రకరకమైన వాటిని వివరించిన వాటిగా వివరించాడు. స్త్రీ చేయి చూపించుకుందో కాళ్ళు చూపించుకుందో తెలియదు కానీ మొత్తానికి సర్పము చెప్పిన మాటకు వెంటనే పండ్లు కోసుకుని తినేసింది. బానే ఉంది. ఇప్పుడు దాక్కున్నారు. అయ్యా, ఈ తిన్నప్పుడు మేము దేవతల వల్ల అవ్వలేదు కదా. అయ్యారా? చెప్పండి, అయ్యారా? అవ్వలేదు. అవ్వను వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? సర్పం దగ్గరికి వెళ్ళాలి. సర్పము నువ్వు అవుతావు అని చెప్పి ఎందుకు అవ్వలేదు అని 2 సర్పాన్ని గట్టిగా ఉతికేస్తే బాగుండేది కదా. వెళ్ళి దాక్కుంటా ఉన్నారు. ఈ దినములో కూడా మనుషులు అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఇక్కడ 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 అందరి దగ్గర ఈడు చెప్పలేదు బాగాలేదని ఇంకొకడు
వాళ్ళ కాదని వీడి, వీడి కాదని వీళ్ళు మారుస్తూనే ఉంటారు. అయ్యా నువ్వు చెప్పావు పలానా, అప్పుడు చెప్పాను నిజమే, ఏం చెప్పావు, పలానా పలానా చెప్పు, అన్నీ చేశాను, మనకు ఎందుకు కలగలేదు అని అడగగలరా? అడగరు. వచ్చి ఆడు సరే చూడలేదా, ఆడు వేస్ట్ రా, ఇంకొకటి దగ్గర మార్చే, డబ్బులన్నీ ఖర్చు పెడతారు. కానీ ఈ ఏది మొదట వెళ్ళిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు నాకు ఇలాగో చెప్పని ఎవరు కూడా నిల తీరు. సర్పాన్ని నిలదీయలేదు ఎవరు? ఆదాము అవ్వ. సర్పాన్ని నిలదీయలేదు, సరిగా వెళ్ళి దాక్కున్నారు. ఇప్పుడు చూపించుకున్నందుకు, సర్పము దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క జాతకాలు అవి చూపించుకున్నందుకు దానికి రెమెడీ ఎవరు ఇవ్వాల్సి వస్తుంది? దేవుడే రెమెడీ ఇచ్చాడు, కానీ శాపం మాత్రము పోలేదు. ఎందుకంటే తెలిసి చేశారు గనక. అనేక పర్యాయముల వాక్యం కూడా అదే చెప్తుంది, తెలిసి చేస్తే దానికి కొంత శిక్ష మనము అనుభవించాలి. తెలిసి చేశారు గనక మనకు ప్రాయశ్చిత్తం ఉంది. తెలిసి చేసేమో గనక మనకు ప్రాయశ్చిత్తం ఉంది. డ్రైనేజీలో కాలు పెడితే కడిగేసుకుంటే వాసన పోతుంది, కానీ డ్రైనేజీలో కాళ్ళు పెట్టిన తర్వాత మనకు తెలియకుండానే కొన్ని క్రిమికేట్ కాదు, కొంత బ్యాక్టీరియా, కొంత వైరస్ మన కాళ్ళకు పట్టుకుంటుంది. ఎవరికి తెలియదు అది కదా. కొంత వైరస్ పట్టుకుంటుంది. కొన్నిసార్లు జబ్బులు వస్తాయి, నిమిషాల్లో, సెకండ్స్లో కొన్ని వ్యాధులు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఇనుము పట్టుకుంటే, పాత ఇనుము పట్టుకుంటే పడదు, పట్టుకోగానే ఏమవుతుంది, చెయ్యంతా దురదొచ్చి దద్దురొచ్చి ఎర్రగా అయిపోతుంది. కొంతమందికి ఈ బల్ల మీద డస్ట్ ఉంది, ధూళి ఉంది, దాన్ని పట్టుకుంటే తుమ్ములు వచ్చేస్తాయి. తుమ్ములకి మందులు ఉన్నాయి, కానీ శిక్ష అనేది తుమ్ములు. ఆ డస్ట్లోనికి వెళ్ళకూడదు ఆ వ్యక్తి. డస్ట్ ఎలర్జీ, ధూళి పడదు కనుక ధూళిలోకి వెళ్ళకూడదు. వెళ్ళినందుకు డాక్టర్ ద్వారాగా, ప్రార్థన ద్వారాగా ఏదో ఒక రకంగా తగ్గుదా నేను చెప్పటం లేదు, కానీ దానివల్ల కొంత బాధ ప్రతి మనిషి అనుభవిస్తాడు. కనుక లోకములో మనం ఎన్ని పోల్చి చూసుకుంటూ ఉంటే ప్రార్థనలో ఉన్న మనకి కూడా ప్రతి దానికి ప్రాయశ్చిత్తం ఉంది. కానీ శిక్ష మాత్రము చేసి తెలిసి చేసే తప్పదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదాము యొక్క జీవితంలో దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, తెలిసి చేశారు కనుక ఇద్దరు శిక్షలోనికి వచ్చారు. ఇద్దరు శిక్షలో ఒకళ్ళకి మించింది ఒకళ్ళకి. ఇద్దరికి ఒకే రకమైన శిక్ష కాదు, ఇద్దరికి వేరు వేరు రకమైన శిక్షలు పెట్టారు. ఇప్పుడు ఆదాము అనొచ్చు, అయ్యమ్మ మనం ఇంట్లో ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఒకళ్ళు కొంత పని ఒకళ్ళు కొంత పని చేసుకుంటే పని అయిపోతుంది. భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ పని ఒకళ్ళు షేర్ చేసుకుంటే, పంచుకుంటే పని అయిపోతుంది. ఇప్పుడు దేవుడి పెట్టిన ఈ శిక్షలో పంచుకోండి ఏమైనా ఉందా? ఆదాము అనేసి ఉండేవాడు, అమ్మ నువ్వు బలహీనరాలుగా, నువ్వు కనలేవు కదా, నేను కనేస్తానంటే అవుతుందా? చెప్పండి, అవ్వదు. ఆదాము శిక్ష ఆదామే పడాలి, అవ్వమ్మ శిక్ష అవ్వమ్మే అనుభవించాలి. ఎవరి శిక్ష వాళ్ళు అనుభవించాలి. ఆ రీతిగానే లోకంలో కూడా నేను భక్తి చేస్తే, లేకపోతే నా భార్య భక్తి చేస్తే నేను పరలోకం వెళ్ళను, నేను భక్తి చేస్తే నా కుటుంబము, నా యొక్క భార్య పరలోకము వెళ్ళరు. ఎవరి శిక్షకు వాళ్ళ ప్రాయశ్చిత్తము పొందవలసిందే. అదామానొచ్చాయా, నేను బిడ్డను కనేస్తాను, నువ్వు మెదలకుండా కూర్చో, ఆ పిండాన్ని నాకు ఇచ్చే నేను నా కడుపులో పెట్టేసుకుంటానని నాకు ఫెసిలిటీ ఉంటే బాగుండేది. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ప్రయాసముతో బిడ్డలను కంటావు, నీ గర్భవేదనని అధికము చేస్తాను. గర్భవేదన అంటే పురిటి సమయంలో నొప్పిలోటే కాదు, బిడ్డ గర్భములో పుట్టింది మొదలుకొని ఏ రోజైనా ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, ఒక గంట పిండం కడుపులో తెరలేదనుకోండి, ఈ తల్లికి ఆయాసం వచ్చేస్తుంది. తల్లి సరిగా నడవలేదు, కూర్చోలేదు, నిలబడలేదు, ఇబ్బంది పడుతూ ఉంటుంది. గర్భ ప్రయాస అంటే అది ఏదో ఆ ఒక్కరోజు ప్రయాస అంటే ఇప్పుడు ఆ ప్రయాస కూడా లేదు, ఆపరేషన్ చేసి తీసేస్తారు. పురిటి నొప్పులు పడవలసిన అవసరం కూడా లేదు. అయా నాకు నొప్పులు పడలేని ఆపరేషన్ చేయమంటే చక్కగా 30,000 40,000 కట్టించుకుని డాక్టర్లు జోబు నింపేసుకొని ఆపరేషన్ చేసేస్తారు. ప్రసవ వేదన, గర్భవేదన అంటే అదొకటి మాత్రమే కాదు.
పుట్టినది మొదలుకొని బిడ్డ గర్భంలో ఉన్నంత వరకు డైల్టేషన్, ఆ బిడ్డ పిండము తిరగకపోతే ఎంతో ఇబ్బంది పడుతుంది తల్లి. ఆ వేదన ఒక పక్కన అయితే, ఒక పక్కన టెన్షన్. ప్రతి తల్లికి ఒక టెన్షన్ ఉంటుంది. ఏంటంటే, నేను ఎలా కంటాను, నార్మల్ డెలివరీ అవుతుందా, బిడ్డ బయటికి క్షేమంగాను ఆరోగ్యంగా వస్తుందా, నేను క్షేమంగా ఉంటానా. అనేకమైన వార్తలు మనం చూస్తాము. తల్లి బిడ్డ చనిపోయారండి, బిడ్డ గర్భములోనే పిండము చనిపోయిందండి, లోపల క్రానిక్ అయిపోయిందండి, విషం అయిపోయిందండి. ఒకరు వేదన ఒకరు పంచుకోవడానికి వీలు లేదు. ఆదాము గురించి దేవుడు చెప్పాడు, నువ్వు కష్టము చేసి జీతము సంపాదించి నీ కష్టార్జితము ఎంతవరకు ఉంటుందంట, నీవు నేలను చేరు వరకు. చూడండి, మనం 19 వచనము, నీవు నేలకు తిరిగి చేరి వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు. ఏల అనగా నేలను తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు. సరిపోతుంది. నీవు నేలకు తిరిగి చేరు వరకు, మళ్ళీ చనిపోయేంత వరకు కూడా ప్రతి నరుడు చెమట పడాలి. ప్రతి నరుడు చెమట పడాలి. అయ్యా, ఇప్పుడు ఉద్యోగాలు ఏసీలో వచ్చాయి కదండి అనొచ్చు కదా. ఆఫీసులో ఉద్యోగాలు ఉంటే ఒక 5 నిమిషాలు కరెంట్ పోతే ఎలాగుంటుంది, చెమట, బయట చెమట కన్నా చెమట భరించలేము, మంట వచ్చేస్తుంది. ఏసీ విపరీతంగా అలవాటు అయితే దాని యొక్క పర్యావసరం వేరేగా ఉంటుంది. మామూలు ఎండలో వెళ్ళాడు బాగానే ఉంటాడు, ఆ చెమట కాసి తుడిసేసుకుని మళ్ళీ పని చేస్తాడు. అదే ఆఫీస్లో ఒక 5 నిమిషాలు కరెంట్ పోతే తుడుచుకొని పని చేయలేరు. మళ్ళీ కరెంట్ వచ్చే వరకు కూడా అందులోని వాళ్ళు మరి పని చేయలేరు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి నేను ఇక్కడి నుంచి నెల్లూరు వెళ్తా ఉన్నాను బస్సులో, ఏసీ బస్సులో. మధ్యలో ఏసీ ఫెయిల్ అయిపోయింది. ఎవరు లోపల పడుకోవట్లేదు, అందరూ బయటకు వచ్చేస్తారు. అందరికీ టికెట్ ఉంది, అందరికీ ఎవరి పడక ఎవరి బెడ్ ఉంది. అది స్లీపర్ కోచ్, పడుకుని వెళ్ళే బస్సు. అందరు బాగానే పడుకున్నారు. అర్ధరాత్రి అందరూ లేచిపోతారు. ఏంటంటే ఏసీ ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక బస్సు తీసుకుని వచ్చి దానికి రీప్లై చేసే వరకు ఎవరు ప్రయాణం ముందు వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ విండోస్, ఆ కిటికీలన్నీ మూతపడిపోయి ఉంటాయి, తీయడానికి కూడా వీలుండదు. ప్రియమైన దేవుని సంగమా, చెమట లేకుండా ఏ క్రైస్తవుడు లేడు, ఏ మానవుడు లేడు. ప్రతి ఒక్కరూ చెమట కాచవలసిందే. ఒకరి కష్టం ఒకరు పంచుకుంటామంటే అవ్వదు. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనము ఎక్కడికి వెళ్తా ఉన్నాము, ఏం చేస్తామో దేవునికి ఎరిక. మనకి తెలుసు కనుక ఎవరమును ఒకరి శ్రమ ఒకరు పంచుకోలేము. ఎవరి శిక్ష వాళ్ళు అనుభవించాలి కనుక శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రభు మార్గమును పట్టుకొని తెలిసి పాపము చేయకుండా తెలిసిన వాటి యందు భక్తులు నిలబడినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, నీ ఘనమైన పాదాలు కొందనాలు. నీ సహాయం మాకు దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో మేము దేవా నీ వాక్యం విని దేవా తండ్రి మా గృహాలకి వెళ్ళడానికి దేవా మేము పూనుకొనుచున్నాము. నీ సహాయం, నీ కాపుదలు నాకు మాకు మీరు దయచేయండి. లేకపోతే విగ్రహ మంత్ర శక్తులకు బలం మీరు పడగొట్టము. సైతాను శక్తులకు ప్రభావం యేసునామములో గర్దించు. నీ ఆత్మికార్యం నా పట్ల మా పట్ల మీరు జరిగించండి దేవా. ప్రార్థనాత్మ మీరు మాకు దయచేయండి. మెలుగు కలిగి మేము ఎలా ప్రార్థన చేయాలో నాకు మాకు మీరు నేర్పించాడు ప్రభా. ఆదాము అవ్వ ఎంతో శిక్ష అనుభవించారు, ఆదాము అవ్వ ఎంతో బాధను అనుభవించారు, ఆదాము అవ్వ ఎంతో దిగులను దుఃఖమును అనుభవించారు ప్రభా. మేము అలా ఉండకుండా సహాయం దయచేసి బలపరచు. ఈ రాత్రికాల సమయం అనేక మంది వాక్యం విన్నారు. విన్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాము. వారిలో వాక్యం ఫలించే భాగ్యం మీరు దయచేయండి తండ్రి. లైవ్ ద్వారా వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించండి దేవాన్ని. ఆత్మీయ కార్యం వారి పట్ల మీరు జరిగించాలి కదా. నీ సహాయం మాకు దయచేయండి. నీలాని తల్లి శివాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని మీరు దర్శించుము. రవికుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. నా కోసం ప్రార్థన చేయమని అడుగుతా ఉన్నారు. వారిని మీరు దర్శించుము, బలపరచుము దేవా తండ్రి. గుళ్ళాం దేవా తండ్రి, దేవా సైమాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డ మీరు దర్శించుము.
దూర ప్రాంతంలో బిడ్డను కూడా మీరు ఆయత్తపరచుము. ఏ విగ్రహ మంత్ర శత్రు బిడ్డ మీద ఏలుబడి చీకుని కృప దయచేసి బలపరచు. నన్ను మమ్మల్ని నమ్మకస్తులుగా చేయండి, ప్రార్థనా పనులుగా చేయండి. రేపు ఆరాధన కోసం నన్ను మమ్మల్ని సిద్ధపరిచి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకి తోడై నడిపించి కాపాడను గాక. ఆమెన్. లైవ్లో ఉన్న వారికి వందనాలు. సెలవు తీసుకుందాం. ఇంకా ప్రార్థన చేయాలి.